రేవంత్ పాదయాత్రకు మాణిక్ ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 26న హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. భద్రాచలం నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 2 నెలల పాటు పాదయాత్ర సాగనుంది. 50 నియోజకవర్గాలకు తగ్గకుండా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారని ఠాక్రే చెప్పారు. సీనియర్లు కూడా 20-30 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని, రేవంత్ పాదయాత్రలో సోనియా లేదా ప్రియాంక పాల్గొనే అవకాశం ఉందని ఠాక్రే తెలిపారు. రైట్, మొత్తంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నాగేందర్ గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నాగేందర్, పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు? పూర్తి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ బలరాం. పీసీసీ కార్యవర్గ సమావేశంలో హాస్య ఆజోడో అభియాన్కి సంబంధించినటువంటి పాదయాత్ర పైన క్లారిటీ వచ్చింది. జనవరి 26వ తేదీన రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత జోడో యాత్ర ముగుస్తుంది. 30వ తేదీన ఆయన ముగింపు సభ ఉంటుంది. ముగింపు సభకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులందరినీ కూడా ఆహ్వానించిన నేపథ్యంలో భారీ ముగింపు సభకి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి నేరుగా ఇక్కడికి రావడం కొంత లేట్ అవుతుంది. కాబట్టి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్య అభియాన్కి సంబంధించినటువంటి పాదయాత్ర ప్రారంభం అవుతుందంటూ కూడా కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా కూడా ఎవరి నియోజకవర్గాల్లో వారు హాస్య అభియాన్కి సంబంధించినటువంటి పాదయాత్ర చేస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభించే పాదయాత్రకు సంబంధించి ఏఐసీసీ నుంచి ప్రియాంక గాంధీ కానీ లేక సోనియా గాంధీ రావాలంటూ కూడా ఆ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత జోడో యాత్రకు సంబంధించినటువంటి అంశాలను, దాని ముఖ్య ఉద్దేశాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా కూడా ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి పాదయాత్రలు చేపట్టి ముఖ్యంగా ప్రతి గడప గడపకు కూడా ఆ ముఖ్య ఉద్దేశం, ముఖ్యంగా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత జోడో యాత్ర ముఖ్య ఉద్దేశంతో పాటు మరొకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రతి గుండెకు తెలిసే వేళ కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులంతా కూడా పాదయాత్ర 2 నెలల పాటు పాదయాత్ర చేయాలంటూ కూడా తీర్మానం చేయడం జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కార్యవర్గ సమావేశంలో ఠాక్రే మాట్లాడుతూ దాదాపు రేవంత్ రెడ్డి 55 నియోజకవర్గాలకు పైగా కూడా పాదయాత్ర చేశారు. మరొకవైపు సీనియర్ ముఖ్య నాయకులంతా కూడా 20 నుంచి 30 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలంటూ కూడా ఠాక్రే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందాక మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. 60 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడం కుదరదు కాబట్టి అవసరమైతే 60 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్కతో పాటు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యవర్గ సమావేశంలో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన అందరూ అభిప్రాయాలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి హాస్య అభియాన్కి సంబంధించినటువంటి యాత్ర పైన టీ కాంగ్రెస్ ఒక స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొకవైపు పిసిసి కార్యవర్గ సమావేశంలో మరొక సీనియర్ నేత మాజీ మంత్రి కొండా సురేఖ కొంత హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో అందరూ కలిసికట్టుగా ఐక్యంగా పోరాటం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. మరొకసారి ఆ తప్పు జరగకూడదు, అందరూ కూడా ఐక్యంగా కలిసికట్టుగా పోరాటం చేయాలంటూ కూడా ఆమె రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులందరికీ కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా
కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చినటువంటి వారందరినీ కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశిస్తూ కూడా కొండా సురేఖ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందించి వ్యక్తిగతమైనటువంటి అంశాలుంటే ఠాక్రేతో పర్సనల్గా మాట్లాడి ఫిర్యాదు చేసుకోవచ్చు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ప్రైమ్ 9 న్యూస్తో మాట్లాడుతూ కూడా కొండా సురేఖ ఒకటే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నష్టం చేకూర్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ పార్టీకి ఒక కోవట్టుగా ఉన్నారు, ఆయన పార్టీలు ఎట్లా కొనసాగిస్తారంటూ కూడా ఆమె డిమాండ్ చేసినటువంటి వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరివైపు ఠాక్రేకి అంశాన్ని తీసుకెళ్తా ఠాక్రే వద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలంటూ కూడా నేను ఫిర్యాదు చేస్తానంటూ కూడా కొండా సురేఖ చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కొండా సురేఖ ఒక సవాల్ ఇస్తడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ లీడర్ అయితే నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటూ కూడా కొండా సురేఖ చెప్పినటువంటి పరిస్థితి కనుక మొత్తానికి ఈ కార్యవర్గ సమావేశంలో కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం గాంధీ భవన్ వర్గాలనే కాదు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొంత గందరగోళానికి పనిచేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కొండా సురేఖ మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బీజేపీ వాళ్ళు చేర్చుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కొనసాగేందుకు కోమటిరెడ్డి సుముఖంగా ఉన్నాడు కాబట్టి గాంధీ భవన్కి వచ్చాడంటూ కూడా కొండా సురేఖ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తానికి ఇప్పటికే ఠాక్రే మాత్రం ఏ నాయకులు కూడా పార్టీకి నష్టం చేకూర్చేటటువంటి వ్యాఖ్యల్ని బహిరంగంగా మీడియాతో మాట్లాడొద్దంటూ కూడా ఠాక్రే చెప్పినటువంటి మరుక్షణమే కొండా సురేఖ ఈ విధంగా మీడియాతో మాట్లాడడం పైన ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది, ముఖ్యంగా అధిష్టానం ఏ విధంగా రియాక్షన్ ఇస్తుంది అన్న దానిపైన చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.